మీ అందరికీ శుభాలు, వందనాలు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులు పైకెత్తి. మరి గడిచిన పరిశుద్ధ రాత్రి ప్రార్థన నుండి ఈ పరిశుద్ధ రాత్రి ప్రార్థన వరకు కూడా దేవుడు మనల్ని సజీవుల సంఖ్య ఉంచినందుకు గాను, ఈ స్థితి ఇచ్చినందుకు గాను ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా మీరందరూ యెహోవాను సన్నిధించుడి. మీరందరూ యెహోవాను స్తుతించుడి. ఈ రాత్రికాల ప్రార్థనలో ఎంతో ప్రాముఖ్యత, ఎంతో శక్తి. సాక్షాత్తు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు సృష్టికర్త. ఆయన రాత్రంతా ప్రార్థన చేయడంలో ఎంతగానో 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 బైబిల్లో మనం చూడగలిగితే ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడంట, పగలంతా సువార్త చేసేవాడు. దేవుడు మనకి చెప్పినటువంటి మాట అదే, ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అది దేవుడు ఈ నెలలో కూడా మరి ఈ రీతిగా ఆయన్ని స్తుతించే ఆ భాగ్యం ఇచ్చినందుకు గాను దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళదాం. చూడండి, వాక్య భాగంలోకి వెళదాం. కీర్తనలు 34వ అధ్యాయము 4వ వచనం. దావీదు రాసినటువంటి కీర్తనలు 34వ అధ్యాయము 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. శ్రద్ధగా నా మాటలు గమనించండి, నా వైపు చూడండి. దేవుడంట భక్తుడైనటువంటి దావీదుని కొన్ని సందర్భాల్లో నుంచి, కొన్ని ఇబ్బందుల్లో నుంచి, కొన్ని అపాయాల్లో నుంచి ప్రభు తప్పించాడంట. ఈ కీర్తనకారుడు రాస్తున్నటువంటి ఈ యొక్క పాటలో అబీమెలెకుని దగ్గర నుంచి దావీదు వెర్రివాని వలె ఉన్నప్పుడు ఆ అబీమెలెకు అన్న వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? దావీదుని వెళ్ళగొడుతున్నాడు. దావీదు ఎవరు? దావీదు ఎలాంటి వాడు? దావీదు బలాఢ్యుడు. గొలియాతు లాంటి వ్యక్తిని సైతం కూడా పడగొట్టినటువంటి గొప్ప యుద్ధశాలి. అలాంటి దావీదునంట వెళ్ళగొడుతున్నాడంట. వెర్రివాడి వలె ఉన్నావు, నువ్వు వెళ్ళిపో అన్న ఆ పరిస్థితుల్లో, ఆ సందర్భములలో దావీదంట యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర విచారణ జరపాలి. చిన్న కష్టం వచ్చినా జరపాలి, ఇబ్బంది వచ్చినా జరపాలి, శోధన వచ్చినా జరపాలి, అపాయం వచ్చినా దేవుడి దగ్గర విచారణ చేస్తూ, ఎందుకు వచ్చింది శోధనయ్యా, ఎందుకు వచ్చిందయ్యా ఈ బాధ, ఎందుకు వచ్చిందయ్యా ఇరుకు, ఎందుకు వచ్చిందయ్యా ఈ కష్టం అని దేవుని సన్నిధిలో నీవు విచారణ జరపాలి. కారణం ఆయన తప్ప మనకు ఎవరు లేనే లేరు. చాలా మంది నేను మా బంధువులకు చెప్పానండి, ఇదిగో నేను వారికి చెప్పానండి, నేను డబ్బున్న వారికి చెప్పానండి, నేను బలమున్న వారికి చెప్పానని చెప్తారు. మంచిదే, కానీ ఏ ఒక్కరు కూడా చివరాఖరికి ఆ పరిస్థితి వచ్చినప్పుడు, చేయి దాటినప్పుడు వదిలేస్తారేమో, కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టే దేవుడు కానే కాదు. ఎవరు వదిలినా వదిలిపెట్టకపోయినా దేవుడు మాత్రం నీ చెయ్యి పట్టుకొని ఈ విజయం వైపు నడిపించే దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర మార్పెట్టాడంట దావీదు. దేవుని సన్నిధిలో మార్పెట్టేవాడంట. దేవుని సన్నిధిలో ఇదిగో ప్రార్థన చేసేవాడంట. దేవుని సన్నిధిలో ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆయన దగ్గర మార్పెట్టినప్పుడు అంట దేవుడంట తప్పక జవాబు అనుగ్రహించేవాడు.
అనగానే నేనున్నాను దావీదు, నీకెందుకు భయం? నేనున్నాను దావీదు, నువ్వెందుకు భయపడతావు? నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడు, నాకు నేను నిన్ను తప్పిస్తాను. ఈ రోజున ప్రియా దేవుని బిడ్డ, నీవు ఎలా ఉన్నావు? శోధన వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువు అని స్తుతిస్తున్నావా? లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భయపడుతూ వాళ్ళతో మాట్లాడుతున్నావా? గమనించు, శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా, ఏదొచ్చినా సరే దేవుని దగ్గర విచారణ జరిపే ఒక ఆత్మీయ గుణము నీ దగ్గర ఉండాలి. దావీదు దగ్గర ఉన్న గుణం అదే. దావీదు దగ్గర ఉన్నటువంటి మంచి లక్షణం అదే. విచారణ చేస్తున్నాడు, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక్కసారి మనం దావీదు గురించి మనం పరిశీలన చేస్తే, ఒకసారి మన బైబిల్ గ్రంథంలో లేఖన అధ్యాయం ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి ఒకసారి సమూయేలు రాసినటువంటి రెండవ సమూయేలు రాసినటువంటి గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. చదవండి అమ్మా. 2వ సమూయేలు 5వ అధ్యాయము 17వ వచనం. జనులు ఇశ్రాయేలుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసినని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలములకు వెళ్ళిపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి చెప్పండి, హల్లెలూయా. గమనించండి, జనులంతా ఇశ్రాయేలు గోత్రపు 12 గోత్రాల వారందరూ కూడా, దావీదా నీవే మా మీద రాజుగా ఉండండి, మీరే మమ్మల్ని పరిపాలన చేయండి, మీరు తప్ప ఎవరు మమ్మల్ని పరిపాలించడానికి అర్హులు కానే కాదు, మీరే మమ్మల్ని పరిపాలించండి అని పట్టాభిషేకం చేసిన తర్వాత ఈ వార్త ఎవరికి వినిపించిందండి? శత్రుడికి వినిపించింది, అపవాదికి వినిపించింది. వినిపించగానే వెంటనే వాళ్ళు వచ్చేసారు. దావీదును పట్టుకోవాలి, దావీదును చంపేయాలి, దావీదుని హతమార్చాలి, దావీదుని నాశనం చేయాలని ఆలోచనతో ఇదిగో ఫిలిష్తీయులంట దావీదును పట్టుకోవడానికి ఆ యొక్క ప్రాంతాల్లోకి వచ్చేసారు. వెంటనే ఈ వార్త దావీదుకి వినబడిపోయింది. ఆమేన్. వెంటనే ఎవరికి వినపడిందంటే దావీదుకి వినబడిపోయింది. వినపడిన వెంటనే ఎవరినైనా హతం చేసేవాళ్ళు, ఎవరు నా హత్తు చూసేవాళ్ళు ఎవరు? నేను వారిని కొట్టలేనా, నేను వారిని హతమార్చలేనా అని విర్రవీగి వెళ్ళలేదు. ఎవరన్నాడు తెలుసా? వెంటనే ప్రాకార స్థలములకు వెతకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ప్రాకార స్థలముల వద్దకు వెళ్ళిపోయాడు. ఈ ప్రాకార స్థలం ఏంటయ్యా? ఈ ప్రాకార స్థలము అనుభవం ఏంటి అనంటే, ఈ ప్రాకార స్థలము అనుభవము భద్రపరచు స్థలం, రక్షిస్తూ స్థలం. ఆమేన్. నేను రక్షిస్తుంది, నేను భద్రపరుస్తుంది, నీకు శ్రమను అనుగ్రహిస్తుంది, నేను బలపరుస్తుంది, నీకు అండగా ఇదిగో నీకు కాపు కాసే స్థలం. అది ప్రాకారపు స్థలము. ఏ స్థలం అది? అక్కడికి వెళ్ళిపోయాడు దావీదు. దేనికో తెలుసా? ఎందుకో తెలుసా? అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ మీద శత్రువు వచ్చాడు, నిన్ను శోధించడానికి శత్రువు వచ్చాడు, నిన్ను బాధించడానికి శత్రువు వచ్చాడు, నిన్ను పడగొట్టడానికి శత్రువు వచ్చాడు, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి అపవాది శత్రువు వస్తున్నాడు. వచ్చిన నీవు ఏం చేయదలసిన వాడిని ఎదురించలేకపోయినప్పుడు నీవు ఇదిగో ఇక ప్రాకార స్థలంలోకి దగ్గరికి వచ్చి, అయ్యా నా పరిస్థితి ఏంటని ప్రభు దగ్గర ఏం చేయాలో తెలుసిన విచారణ జరపాలి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వచ్చి విచారణ జరపాలి. దావీదు అదే చేస్తున్నాడు. చల్లండి ఒకసారి అన్నమాట, చదవండి ఒకసారి. 2 సమూయేలు 5వ అధ్యాయం 17వ వచనం. పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు ఫిలిష్తీయుల ఎదురుగా పోయేదనా, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా వెళ్ళదనా, వాళ్ళని నా చేతికి అప్పగిస్తావా అని యెహోవా యొద్ద దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడంట? దేవుని దగ్గర ఏం చేశాడు? విచారణ చేస్తున్నాడు. అయ్యా వాళ్ళు వచ్చారు తండ్రి, అయ్యా వాళ్ళు వచ్చి నా మీద ఇద్దరికి ప్రకటన చేస్తున్నారయ్యా, శత్రువులను బాధించడానికి వచ్చాడు ప్రభువా, నన్ను శోధించడానికి వచ్చాడు ప్రభువా, నా పరిస్థితి ఏంటి ప్రభువా, నాకున్నటువంటి పరిస్థితులు ఏంటి ప్రభువా, నాకు ఏడా లేదని అక్కడ కూర్చోనంట దావీదు యెహోవా దగ్గర ఏం చేస్తున్నాడు? విచారణ. ప్రభు దగ్గర అడుగుతున్నాడు, నేను వెళ్ళవచ్చా, నేను వాళ్ళతో యుద్ధం చేయవచ్చా, నేను వాళ్ళని ఏం చేయొచ్చు, గెలవచ్చా, అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి యుద్ధము చేయవచ్చా అని విచారణ చేస్తారంట. ప్రభు అన్నాడంట, వెళ్ళు, నీ చేతికి వారిని అప్పగించబోతూ ఉన్నాను. ఏంటి చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. ఓ విశ్వాసి, ఈ రోజు నీవు ఏ పనులైనా సరే, ఏ స్థితిలో సరే, ఏ పని చేయాలన్నా సరే, మొదటిగా దేవుని దగ్గర విచారణ జరిపి ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇది వెళ్ళొచ్చా, ఇది వెళ్ళకూడదా, ఇది మేము జరిగించవచ్చా, జరిగించకూడదా అని ప్రభు దగ్గర ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలా? దావీదుకున్న ఒక మంచి లక్షణం అది. దావీదుకున్నటువంటి ఒక మంచి శుభుద్ధి అది. ఈ రోజు దేవుని దగ్గరకు వచ్చిన నీ జీవితంలో దేవుని దగ్గర నిర్వహించిన విచారణ జరపాలి. నా శోధన ఏంటి ప్రభువా, ఎందుకు ఈ శోధన కారణం ఏంటి, ఎందుకు ఈ పరిస్థితి కారణం ఏంటని దేవుని దగ్గరకు వచ్చిన నీవంట విచారణ జరిపి దేవుని దగ్గర జవాబు పొందుకోవాలి. దావీదు, నా దగ్గర బలం ఉంది, నేను గొలియాతును చంపాను, నా దగ్గర ధైర్యం ఉంది, బలగం ఉంది, నేను ఏదైనా చేయగలని గర్వమేం లేదు. ఒకటే ఒక్క మాట అన్నాడు అతను. ఏంటో తెలుసా? నేను దేవుని మీద ఆనుకున్న వ్యక్తిని, ఆయన కృప లేకపోతే నేను ఎందుకు పనికిరాని వ్యక్తినయ్యా. అయ్యా నువ్వు చెప్పు. వాళ్ళ దగ్గరకు వచ్చారు, నా మీదకి వస్తున్నాడు శత్రువు, నేను వాడిని ఎదురుకోవడానికి వెళ్ళొచ్చా, వాడిని చంపడానికి వెళ్ళొచ్చా, వాడికి ఎదురు తిరగొచ్చా, నా వల్ల అవుతుందా? అయ్యా చెప్పయ్య అంటే ప్రభు అన్నాడు, తప్పక వెళ్ళు, నీకు జయము అనుగ్రహించబోతున్నాను. దేవుడి దగ్గర విచారణ చేయాలి. ఈ రాత్రి సమయంలో, ఈ రాత్రి ప్రార్థన సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఏ శోధన వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా దేవుని దగ్గర విచారణ జరిపించానే నీకు దేవుడు తగిన జవాబిచ్చి నీ జీవితాన్ని సరి చేయగలిగిన వాడు ఆయన. అన్న దావీదు మీదకి అదే ఫిలిష్తీయులంట దండెత్తి వచ్చారంట. ఎక్కడికి వచ్చారు? అదే ఫిలిష్తీయులు అదే దావీదు మీదకి ఎక్కడికి వచ్చారు? దండెత్తి వచ్చారు. ఈసారి ఒక గ్రామాన్ని నాశనం చేస్తున్నారు. ఏ గ్రామం? ఆ గ్రామం నాశనం చేస్తున్నారు. ఈ వార్త దావీదుకి వినిపించింది. ఈ వార్త దావీదుకి చెవులు పడింది. చూద్దాం ఒక్కసారి. 1వ సమూయేలు రాసినటువంటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 23
గ్రామం ఉంది. ఏ గ్రామం అంటే అది? కెయీలా. కొంచెం గట్టి చెప్పండి. కెయీలా. ఏమ్మా, ఏ గ్రామం అది? కెయీలా. కెయీలా గ్రామం ఉంది. ఆ గ్రామంలో విస్తార ధాన్యం పండింది, బహుధాన్యం పండింది, సమృద్ధిగా పండింది. ఈ ధాన్యాన్ని అందరిగా ఈ ధాన్యాన్ని ఇశ్రాయేలు జనాభా దగ్గర అందరి దగ్గర ఏం చేస్తారు తెలుసునా? దోచుకోవడానికి ఫిలిష్తీయులు కెయీలా అనే గ్రామం దగ్గరికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి ధాన్యాన్ని అంతా కూడా ఏం చేశారు? వాళ్ళు దొంగిలించి వెళ్ళిపోయారు, తీసుకుని వెళ్ళిపోయారు. అందరిని కొట్టి ఆ ధాన్యాన్ని దొంగిలించి వెళ్ళిపోయారు. ఈరోజు నీ కుటుంబం మీదకి శోధకుడు వస్తున్నాడు. నీ ఆశీర్వాదాన్ని దొంగిలిస్తున్నాడు, నీ ఆరోగ్యాన్ని దొంగిలిస్తున్నాడు, నీ సమాధానాన్ని దొంగిలిస్తున్నాడు, నీ ఆర్థిక వ్యవస్థని దొంగిలిస్తున్నాడు, నీ సంతోషాన్ని దొంగిలిస్తున్నాడు, నీ ఆత్మీయ జీవితాన్ని కూడా ఏం చేస్తున్నాడయ్యా? దొంగిలిస్తున్నాడు. దొంగిలించట్లేదా? నీ ప్రార్థన జీవితాన్ని దొంగిలిస్తున్నాడు. నువ్వేం చేయాలి? ఎదిరించే శక్తి దగ్గర లేదా? ప్రభు చెప్తున్నాడు, అపవాదు ఎదిరించుడి, అప్పుడు వాడు మీ అంత నుంచి దేవుని వాక్యం లేఖన భాగం లేదా? దేవుడి వాక్యం నీవు చేత పట్టుకోలేదా? ఈ రోజున నీ కుటుంబం మీద, నీ గ్రామం మీద శోధకుడు వచ్చి ఇబ్బందులు పెడుతున్నాడు, ఇబ్బందులు పాలు చేస్తున్నాడు, పాలు చేస్తున్నాడు. సమస్యలతో, ఇబ్బందులతో, కరువు కష్టాలతో, నష్టాలతో, వ్యాధులతో, బాధలతో కుంగి కృషించి నలిగిపోయి దేవుడికి దూరంగా బతుకుతున్నావు. దేవుని దగ్గర విచారణ చేయాల్సిన నీవు మౌనంగా ఉండకూడదు, మౌనంగా. ఈరోజు నీ కుటుంబం నాశనమవుతుంది, నీ భర్త, నీ పిల్లలు, నీ జీవితం అపవాది చేతిలో చిక్కుకుపోతుంది. ఏం చేయాలి నువ్వు? వెంటనే ఈ వార్త దావీదు చెవికి వినపడిందండి. వెంటనే ఈ వార్త ఎవరికి వినపడిందండి? ఓ దావీదా, ఓ రాజు గారు, ఓ దావీదు గారు, మా కెయీలా గ్రామంలో దావీదుకు ధాన్యం అంతా దోచుకుని వెళ్ళిపోతున్నారయ్యా. వెంటనే దావీదు, ఎక్కడ్రా, కత్తి తీసుకురండి, వెళ్ళి మమ్మల్ని చంపేద్దాం, తీసుకురండ్రా అని అన్నాడా? ఒకటే మాట. వెళ్ళాడు, సన్నిధిలో మోకరించాడు. అయ్యా, ఇప్పుడు నేను ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి నేను వాడితో యుద్ధం చేయించంటావా ప్రభువా అని దేవుని దగ్గర విచారణ జరుపుతున్నాడు. ఆమేన్. ఎవరి దగ్గర? దేవుని దగ్గర విచారణ. చూడండి, దావీదు దగ్గర ఎంత మంచి లక్షణం ఉందండి అది కదా. చిన్నదానికి పెద్దదానికి దేనికైనా మొదలు ఎక్కడికి వస్తున్నాడు? ఎక్కడికి వచ్చి కూర్చుంటున్నాడు? దేవుణ్ణి మర్చిపోవట్లేదండి. ఈరోజు నువ్వు మర్చిపోతున్నావు, ఈరోజు మనం మర్చిపోతున్నాం, ఈరోజు మన జీవితాలు దేవుణ్ణి మర్చిపోయి దూరమైపోతున్నాం. అవసరం ఉన్నప్పుడు దేవుడు, అవసరం లేనప్పుడు దేవుడు కాదన్నట్లుగా ప్రవర్తిస్తున్నాం. దాన్ని చూడండి, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిలోనైనా ఒకే ఒక్క మాట, అయ్యా ఇది నేను చేయొచ్చా, చెయ్యకూడదా? ఇది నేను ఉండొచ్చా, ఉండకూడదా? ఇప్పుడు నేను వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? వెళితే నాకు అప్పగిస్తావా, అప్పగించవా? ఇప్పుడు యుద్ధానికి వెళితే వాళ్ళ మీద నాకు జై కలుగుతుందా, కలగదా? కొంతమంది ఉంటారు, అమ్మో ఏమో శోధన ఎక్కువైపోయింది, ఒకవేళ శోధనకు ఎక్కువగా ఇంకా నువ్వు బలంగా ప్రార్థన చేస్తే, లేదు నువ్వు ప్రార్థనకి వెళ్ళకపోతే, లేదు నువ్వు ప్రార్థనలో కూర్చోకపోతే, లేదు దేవుడిని మర్చిపోతే, లేదు ఇంకా నీ ఇష్టాధారంగా బ్రతికితే ఏమైపోతుందో, ఏం జరుగుతుందో అని భయపెట్టి వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను అంటారు కదా, ప్రార్థనకి నువ్వు వచ్చినా, నువ్వు బాగా ప్రార్థనలో పోరాడినా,
సాతానుడు తప్పక నేను ఏం చేస్తాడో తెలుసా, వాడు శోధిస్తూనే ఉంటాడు. అంత మాత్రాన భయపడక వాడిని ఎదిరించి దేవుని దగ్గర విచారణ జరిపి ప్రార్థన చేయి. బలమైన జీవితం, బలమైనటువంటి విజయంతో దేవుడు నిన్ను దర్శించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఊరికి భయపడిపోతారు. శోధన రాగానే నిజం దేవుడు మమ్మల్ని ఏం చేసాడో చూసాడా అని అంటాం. ఊరికి భయపడిపోతారు. దావీదు అంటాడు, వెళ్ళొచ్చయ్యా అంటే ప్రభు అంటాడు, వెళ్ళు నాయన, తప్పక నీకు వారికి నేను అప్పగిస్తానంటాడు. ఈ మాట వచ్చి ఇశ్రాయేలు జనాలతో చెప్తే వాళ్ళు అంటారు కదా, అయ్యా ఒకవేళ గనక నువ్వు అటు పోయిన తర్వాత పిలుస్తులు మా మీదకి వచ్చి మమ్మల్ని అందరినీ సృష్టిస్తే, మమ్మల్ని అందరినీ బాధపరిచి మా ఇంట్ల మీద పడి మళ్ళీ మా కొడుకు ధాన్యాలన్నీ కూడా తీసేస్తే మాకు భయం కదయ్యా. ఒక మాట చెప్పండి, దేవుడే పంపించినప్పుడు, దేవుడే వెళ్ళమని చెప్పినప్పుడు ఏ శత్రువు అయినా నీ జోలికి వస్తాడా? ఏ అపవాదైనా నీ జోలికి వచ్చి, నీ కుటుంబం జోలికి వచ్చి హింసిస్తాడా? నీ కాపుదల కాయడా? వెంటనే దావీదు అక్కడ కూర్చొని మరలా విజ్ఞాపన చేస్తున్నాడు, ఏంటి ప్రభు ఈ శోధన, ఏంటి ప్రభు ఈ ఆలోచన, వీళ్ళు రకంగా మాట్లాడుతున్నారంటే ప్రభు అంటాడు కదా, నువ్వు వెళ్ళు, నీతో కలిసి నేను వస్తాను. ఏంటంట? అతనితో కలిసి దేవుడు నడుస్తాడు. ఈ రాత్రి, ఈ పరిశుద్ధ రాత్రి ప్రార్థనలో నీవు దేవుని దగ్గరకు వచ్చి విచారణ జరపగలిగితే, దేవుని దగ్గర కూర్చొని ప్రభువా ఏంటి పరిస్థితి, నా ఆత్మీయ జీవితానికి ఇదిగో ఎందుకు నేను పడిపోయిన కారణం ఏంటి, నా కుటుంబ పరిస్థితుల్లో సమస్యలకు గురిపోవడానికి కారణం ఏమిటి, ఎందుకు నేను పడిపోయాను, ఎందుకు నలిగిపోతున్నాను, ఎందుకు నేను సమస్యలో ఊపిలో కృంగిపోతున్నాను, ఎందుకు నా కుటుంబం లోక అంచెల వైపు కృంగిపోయింది, కారణం ఏమిటని ఒక్కసారి దేవుని దగ్గర కూర్చొని నువ్వు ప్రార్థన చేయగలిగితే, విచారణ జరగగలిగితే ఆ దేవుడు నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడి నిన్ను దర్శిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ పడిపోయావో సమస్తాన్ని దేవుడు నీకు బయలుపరుస్తాడు. దావీదంట ప్రతి చిన్నదానికి, ప్రతిదానికి దేవుణ్ణి ముందు పెట్టుకుని నడుస్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిదపడి హల్లెలూయా. రాత్రి సమయంలో నువ్వు దేవుడితో ఏం చేయాలా? విచారణ జరపాలి. విచారణ జరిపి ప్రార్థన చేయాలి. దావీదు చేసినట్లుగా, యెహోషువ చేసినట్లుగా, ఎలీషా ప్రార్థించినట్లుగా నీవు కూడా నీ కుటుంబం కొరకు ఏం చేయాలా? దేవుని దగ్గరకు వచ్చి జరపాలి, విషయాలను జరపాలి, ప్రభువుని అడగాలి. అయ్యా ఏంటయ్యా నా పరిస్థితి, ఏంటయ్యా నా కుటుంబ పరిస్థితి, ఏమిటయ్యా నా జీవితం యొక్క ఆంతర్యం ఏంటి ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే దావీదుకి జవాబిచ్చిన దేవుడు నీకు కూడా జవాబు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రివి, ప్రేమానిధి నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ పరిశుద్ధ రాత్రి ప్రార్థనలు మేము నీ సన్నిధిలో చేరి మొరపెడుతున్నాం. అలనాడు దావీదు నీ దగ్గర విచారణ జరిపినప్పుడు, నీ సన్నిధిలో కూర్చొని ప్రతి విషయంలో నీ దగ్గర కోసాడినప్పుడు, మాట్లాడినప్పుడు అతగాన్ని బలపరిచి, ధైర్యపరిచి ప్రతి విషయంలో ముందుండి నడిపించిన దేవుడు నాయన. ఈ రోజున మా స్థితిగతులు ఎరిగిన దేవుడు నీవే, మా కష్ట నష్టాలు ఎరిగిన దేవుడు నీవే, సాధారణ బంధకాల్లో చిక్కబడిన జీవితాలు ఎరిగిన దేవుడు నీవే ప్రభువా. నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నామయ్యా.
నీ పాదాల దగ్గరకు వచ్చి మొదలుపెడుతున్నామయ్యా, మాకు జవాబు అనుగ్రహించయ్యా. అలనాడు దావీదుకి ఇచ్చినటువంటి ఆ ధైర్యపు మాటలు, బలపరిచే మాటలు, నడిపించే అర్థీలు మమ్మల్ని కూడా నడిపించి బలపరిచి మేము ప్రార్థిస్తుండగా మాకు జవాబు అనుగ్రహిస్తూ నడిపించవలసిందిగా నీ దక్షిణాస్తం మాకు తోడుగా ఉంచి, నీ మాటలు ధైర్యపరుస్తూ, నీ వాక్యం మా యొక్క హృదయంలో నీరు కట్టి ఫలించినట్లుగా నీ సహాయం చేయమని నజరేయుడగు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.